ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఆనందపురం నుండి మరి హైవే 4 లైన్స్ మీదుగా అనకాపల్లి వెళ్తున్నామండి. ఈ పార్ట్ నెంబర్ 2లో ఉన్నాము. సో మరి పార్ట్ నెంబర్ 1 కూడా ఉంది, చూడండి. ఇదేంటంటే అఖండ భారతదేశ యాత్ర చేస్తామండి. కొత్తగా వచ్చిన వ్యూవర్స్ కోసం మరి ఒక్కసారి చెప్తున్నానండి. ఈ అఖండ భారతదేశ యాత్ర అంటే మన భూమి ద్వారా, రోడ్ల ద్వారా మొత్తం అనేక ప్రదేశాలు చూపెడుతూ మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని, జీవన విధానాన్ని ఇవన్నీ కూడా చూపెట్టడం జరుగుతుందండి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి చెప్తానండి, పాత వాళ్ళకి బోర్ వేయచ్చు, కానీ వినండి. సో మనం చేస్తున్న యాత్రలో ఏంటంటే అనేక ప్రదేశాలు, అనేక విషయాలు తెలుసుకుంటామండి. సో కాబట్టి మీరు వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కారణం ఏంటంటే చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు, అంటే ఎండింగ్ వరకు కొత్త విషయాలే వస్తాయి, కొత్త ప్రదేశాలు వస్తాయి. కాబట్టి మీరు పూర్తిగా చూస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మీరు ప్రతి విషయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి, మీకు ప్రతిరోజు ఒక కొత్త వీడియో వస్తుంది. సో ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎక్కడున్నప్పటికీ, మీరు ఎక్కడున్నారో కూడా కామెంట్ చేయండి. నా వీడియోలు ఎంతవరకు వెళ్తున్నాయని నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. సో కాబట్టి మరి చాలామంది మరి కోయిట్ నుంచి కూడా చూస్తున్నామని పెట్టారు. సో వాళ్ళకి ధన్యవాదాలండి. అందరికీ ప్రమోట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా మరి ఎక్కువ మందికి వెళ్ళాలనుకుంటే కనుక మీరు లైక్ చేయాలి, ఎక్కువ కామెంట్ చేయాలి, అంటే సబ్స్క్రైబ్ చేస్తే మాత్రమే వెళ్తాయి. కాబట్టి మీరు నాకు కోఆపరేట్ చేసిన వాళ్ళు అవుతారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆనందపురం టు అనకాపల్లి మధ్యలో ఉన్నటువంటి 4 లైన్స్ ఏరియాలో మనం 100 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నాం. చూడండి, అంటే అది మామూలు హైవేల మీద అయితే అవ్వదు, ఎందుకంటే ఎవరో ఎదురు ఉంటారు కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీరు మీకు ఫ్రీగా ఉన్న టైంలో ప్రతిరోజు వీడియోలు మన ఈ కొత్తవి వస్తాయి కాబట్టి మరి ప్రపంచ యాత్ర అనేది చేయాలి. సో ఇదొక విజ్ఞాన యాత్ర. ఇక్కడ చూడండి, ఏదో యాక్సిడెంట్ అయ్యింది, పైకి వెళ్ళిపోయింది ఇది. సో చూసారా, ఒక నిద్రలో వెళ్ళిపోతుంటారండి కొంతమంది, ఏకదాటిగా జర్నీ చేస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, మిమ్మల్ని ప్రతిరోజు ఈ విధంగా కాలుతో నాకు చాలా సంతోషంగా ఉన్నది. మీరందరూ కూడా నా ముందే ఉన్నట్టు నేను ఫీల్ అవుతుంటాను, మీతోటి నేను మాట్లాడుతున్నాను. సో నేను నిన్న మాట్లాడేది ఈరోజు మీకు కనపడుతుంది, ఈరోజు కనపడతాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం నా యొక్క ప్రయత్నానికి మీరు ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్ చేయాలని నా యొక్క కోరిక. సో ఈరోజు మరి ఈ విధంగా జర్నీ ఉన్నది. చూసారా ఫ్రెండ్స్, ఎదురుకుండా కూడా పెద్ద పెద్ద మరి హిల్స్, కొండలు కనపడుతున్నాయి. సో అద్భుతంగా ఉంది కదా. అంటే ఈ రూట్ వల్ల ఏంటంటే ఆనందపురం రూట్లో 1-2 రూట్లు ఉంటాయండి వెళ్ళడానికి. అంటే సిటీని టచ్ చేసి వెళ్ళేది ఒకటి, అవుట్ కట్స్ నుంచి వెళ్ళేది ఒకటి. సో అవుట్ కట్స్ నుంచి వెళ్ళేది ఏంటంటే చాలా ఈజీగా మనం వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. అదే కనుక మనం లోపల సిటీ నుంచి వెళ్ళాలంటే చాలా ఉంటాయండి ఈ సిగ్నల్స్. ఒక్కో సిగ్నల్ 2 మినిట్స్ ఉండవలసి వస్తుంది, కానీ లేట్ అవుతుంది. సో కాబట్టి నేను మధురవాడ నుంచి వస్తున్నాను, కానీ ఇలా తిరిగి వస్తాను. కారణం ఏంటంటే మనకి టైం మిగులుతుందండి, బాగా టైం అనేది మిగులుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ జర్నీని మీరు ఆస్వాదిస్తున్నారని నేను అనుకుంటున్నాను. నేను ఫ్యూచర్లో తిరిగే అన్నీ కూడా మీకు చెప్తున్నాను కదా. మరి ప్రతి ఏరియాని చూస్తామండి, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అండి, మొత్తం ఇండియా, అఖండ భారతదేశంలో అన్నీ కూడా మీకు చూపెడతాను. సో ఈ యొక్క మరి 4 లైన్స్లో ఏంటంటే పైనుంచి వెళ్ళిపోతుందండి. ఇది కింద ఇంకా అసలు ఈ అటు ఇటు కూడా రావటానికి ఏమి ఉండదు, ఫ్లైఓవర్స్ ఉంటాయన్నమాట బాగాను. సో ఈ రూట్ మీకు నేను చూపెట్టలేదు, ఇది ఒక కొత్త రూటు. సో కాబట్టి రూట్లు ఏ విధంగా ఉంటాయి, ఎలా జర్నీ చూడండి, అద్భుతంగా డెవలప్ చేశారు కదా. ఎవరు చెప్పారండి భారతదేశం డెవలప్ అవ్వట్లేదు? అద్భుతంగా డెవలప్ అవుతుంది, ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది. డెవలప్ అవ్వలేని ఇంకా డెవలప్ అవ్వబోతాయండి. మన పాజిటివ్గా తీసుకుని మన భారతదేశము, మన ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి, తెలంగాణ ఏంటి, అన్నిటి గురించి కూడా మన పాజిటివ్గానే చెప్పుకోవాలండి. ఎందుకంటే చాలామంది ఇంకా బాగోలేదు, బాగుపడుతుందని చెప్పాలండి. బాగోలేదంటే బాగుపడుతుంది, ఎందుకని అదేవిధంగా ఉండదు. సో ఇది నా దేశం, నా రాష్ట్రం, నేను గొప్పగా చెప్పుకోవాలి, అది మన యొక్క ఉద్దేశం అండి. సో కాబట్టి మనం అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశంలోనూ, అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లోనూ మనం ప్రయాణం చేస్తాం. కాబట్టి ఆ రోడ్లు చూడండి, రోడ్లు ఏ విధంగా వేశారు, ఎంత అద్భుతంగా ఉన్నాయని కూడా మీరు చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా. ఈ విధంగా మరి ఈ జర్నీ ఇంకా ఎవరు మనకి మధ్యన
రావడానికి అవకాశం లేకుండా ఏకదాటిగా మనం జర్నీ చేస్తుంటామండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరి మీకు ఏ విధంగా ఉంది, నాకైతే నచ్చింది, మీకు ఏమనిపిస్తుంది అనేది కూడా మీరు కామెంట్ రూపంగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అంటే తెలుసో తెలియకో ఎందుకనో తెలియదు, కానీ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను మిమ్మల్ని. కారణం ఏంటంటే నాకు ఒకప్పుడు ఈ పెద్ద యూట్యూబ్ మీద ఐడియా ఉండేది కదా, అప్పుడు నేను పట్టించుకోవడం పోదు. కానీ ఇప్పుడు చూస్తుంటే మరి సక్సెస్ అయిన యూట్యూబర్స్ ఎంత కష్టపడి ఉంటారో, ఎంతమందిని ఇలాగ అడుగుంటారో అనేది అనిపిస్తుంది. సో ఏది ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా అయితే ఇలా తిరిగి చూపెడుతూనే ఉంటాను. సో మరి కష్టపడి అన్నారు కాబట్టి మరి యూట్యూబ్లో ఎప్పటికీ నేను ఎంతవరకు ముందుకు వెళ్తానో తెలియదు, కానీ నాకు ఓపిక ఉన్నంత వరకు మాత్రం ఎంత ఖర్చు అయినా అలా ఖర్చు పెట్టి తిరుగుతూనే ఉంటాను. సో మీకు చూపెడుతూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, సో మీరు మాత్రం అన్నీ ప్రతిరోజు పంపుతున్నటువంటి వీడియోల్ని మొదటి నుంచి చివరి వరకు మాత్రం చూస్తూనే ఉండండి. ఎందుకంటే కొత్త కొత్త వీడియోలు కొత్త ప్రదేశాలు చూస్తారు, పాత ఏమీ చూడరు. చూస్తారు కదా, ఇది ఒక కొత్త ప్రదేశం, హైవే, నేషనల్ హైవే ఏ విధంగా ఉంది, సో పక్కన ఉన్నటువంటి ప్లేస్లు ఎలా ఉన్నాయి చూసారా, అనేక రకాల కొండలు గుట్టలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో అద్భుతంగా ఉంది కదా ఈ వాతావరణం. సో ఆనందపురానికి మనం జర్నీలో వెళ్తున్నమాట అండి. ఎక్కడి నుంచి, ఆనందపురం నుంచి అనకాపల్లికి. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ అనేది చెయ్యండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరి అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెప్పుకుంటాము, మీకు బోరు వేయకూడదని చెప్పి మరి వీడియోల ద్వారా చేస్తున్నాను. చాలామంది ఈ మధ్యన చీటర్స్ అయితే తయారయ్యారండి, అప్పులు ఇప్పిస్తామని చెప్పి మరి ఎవరి ద్వారా పరిచయం చేసి స్కామ్లు నడుతున్నాయండి. మొన్న కూడా చెప్పాను వేరే వీడియోలోనూ, మళ్ళీ చెప్తున్నాను. సో అప్పిస్తామని చెప్పి మాకు 5,000 కొట్టండి, 10,000 కొట్టండి, మీకు అక్కడికి వచ్చాము ఇస్తామని చెప్తున్నారు. అస్సలు ఎవరికి కూడా, మీకు తెలిసినా తెలియకపోయినా ఎవరికి కూడా మీరు మాత్రం డబ్బులు అనేది కొట్టకండి. సో అది కొట్టిన తర్వాత ఫోన్ నెంబర్ పనిచేయదు. అది మనకు తెలిసిన వాళ్ళే ఇస్తారా నెంబరు, తెలిసిన వాళ్ళు ఇచ్చినా కూడా నాకు సంబంధం లేదంటారు. ఆ విధంగా ఉంటాయండి అన్ని బోర్డు స్కామ్లు నడుతున్నాయి. కాబట్టి మీరు ఎవరికి కూడా తెలియని వ్యక్తులకి, తెలిసిన వ్యక్తికైనా డబ్బులు అనేవి కొట్టకండి. ఎందుకంటే అప్పులు ఇస్తామని, మీకు అది ఇచ్చేస్తాం డబ్బులు కట్టండి అని చెప్పి అంటున్నారు మధ్యన. అవన్నీ కూడా కొద్ది జాగ్రత్తగా ఆలోచించుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇంతే. మనము ప్రతి క్షణము ఆనందంగా గడపాలని నా ఆలోచన. ఎందుకంటే ఈ చిన్న జీవితం ఎంజాయ్గా ఉండాలి. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా మరి మన వీడియోలు చూస్తే కొంత రిలీఫ్ వస్తుందని నా ఉద్దేశం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రంట్లో మరి ఎంత అద్భుతంగా కనపడుతుంది రోడ్డు ఎదురకుండా. మరి మంచి మంచి హిల్స్, కొండలు అవి కూడా కనపడుతున్నాయండి. సో ఇదండి మన యొక్క ప్రయాణం. మన ప్రయాణం మీకు నచ్చితే మరి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గట్టిగా లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ బటన్ నొక్కండి, రోజు నోటిఫికేషన్ వస్తాయి. చూస్తున్నారు కదా ఫ్రంట్ మీకు ఎలా కనపడుతుందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా అద్భుతంగా కనపడతాయి కొండలు గుట్టలు. అద్భుతమైన జర్నీ ఇది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ జర్నీని మీరు ఆస్వాదిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా అనేక విషయాలు మన ఫ్యూచర్లో మాట్లాడుకుందామండి. ఒక చిన్న ఫ్యామిలీ కింద తయారైంది యూట్యూబ్ ఫ్యామిలీ నాకు. సో అది చాలా పెద్దది అవ్వాలని మరి మీరు అందరూ కూడా నేను బ్లెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మరింత దగ్గరికి మనము అనకాపల్లి అనే ఏరియాకి మనం వెళ్తున్నాము. మనకి ఇక్కడ ఏంటంటే వీడియోలు ఎంత బట్టి నేను పార్ట్ 1, పార్ట్ 2గా చెప్తుంటాను. ఇప్పుడు పార్ట్ 2లో ఉన్నామండి. ఆనందపురం టు అనకాపల్లి హైవేనండి, హైవేని మీద తీసుకెళ్తున్నాను. సో అనకాపల్లి లోపల మరలా తర్వాత చూస్తాం అన్నమాట. లోపల అన్నీ కూడా తిరిగి తర్వాత చూడటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అంటే అన్ని ఏరియాలు ఒక్క రోజే ఒక్కసారి కవర్ చేయలేం కాబట్టి నేను మొత్తం 1 by 1 అన్ని ఏరియాలని కూడా కవర్ చేసుకుంటూ నేను వెళ్తున్నానండి. కాబట్టి ఇది నేషనల్ హైవే పైన ఈ విధంగా ఉంటుంది. 4 lanes ఉంది జర్నీ అండి ఇది. ఓకే, సో ఇది ఒక అద్భుతమైన ప్రయాణం అని నేను అనుకుంటున్నాను. సో మనము కారులో నుంచి మరి ఒక 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంటే ఏ విధంగా ఉంటుందో మీకు నేను చూపెడుతున్నాను.
మనం జర్నీ చేస్తున్నది 100 km స్పీడ్లో చేస్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన అఖండ భారతదేశ యాత్ర. మరి నెక్స్ట్ మనము ఈ విధంగా 1 by 1 మొత్తం అన్ని ఏరియాలని తీసుకుంటూనే వెళ్తుంటాము. సో ఎక్కడా మిస్ చేయనండి. మీరైతే కామెంట్ చేయండి, అది రాసుకుని ఆ టైంలో ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చి మీకు చూపెట్టడం జరుగుతుంది. ఇంకా మన వీడియోస్ ఉన్నాయండి, పాత వీడియోస్. ఎందుకంటే ఇక్కడికి అనకాపల్లి 20 కిలోమీటర్లు ఉందని చూపెడుతుంది. సో పాత వీడియోస్ అన్నింటినీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి పార్ట్ 2ని ఇంతటితో ముగిస్తున్నాను. ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ మీ జీవీరావు సైనింగ్ అప్. థ్యాంక్ యూ.